తెలుపుకుందాం. యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును వినువారు ముప్పదంతులుగా, అరువదంతులుగా, నూరంతులుగా ఫలిస్తారని విత్తువాని ఉపమానములో ప్రభు మనకు చక్కటి వివరణ ఇచ్చి ఉంటున్నారు. విశ్వాసమును బట్టి, బలపడడం బట్టి. అంచేత దేవుని వాక్యమును చక్కగా వినవలసినటువంటి సమయంలోనికి మనం వచ్చి ఉంటున్నాం. ఆసక్తి కలిగి కొద్ది మాటల వైపు మన యొక్క మనస్సులను త్రిప్పుకుందాం. దేవుని కార్యాలు ఒక వ్యక్తి జీవితంలో జరగాలి అంటే ఆ వ్యక్తి యొక్క హృదయంలో దేవుని మీద విశ్వాసం అనేది ఉంచవలసినట్టు అవసరత ఉంది. ఆ వ్యక్తి విశ్వాసం ఉంచాలి దేవుని మీద. కొన్ని సందర్భంలో ఆ వ్యక్తి మాత్రమే కాకుండా ఆ వ్యక్తిని గురించి ప్రార్థన చేసే వాళ్ళ హృదయాల్లో కూడా విశ్వాసం కావాలి. ఈ చైన్ ప్రేయర్లో ఎవరిని గురించో మనం ఇక్కడ ప్రార్థన చేస్తాం, వాళ్ళు ఇక్కడ లేరు. కానీ ఇక్కడ ప్రార్థన చేసే వాళ్ళ విశ్వాసాన్ని ఆయన చూస్తాడు. లేదు, మరొక కోణంలో మనం ప్రార్థన చేసేంటి అంశం, ఒక వ్యక్తిని గురించి ప్రార్థన చేస్తున్నామంటే ఆ వ్యక్తి ఇక్కడ ఉన్నా కూడా మన విశ్వాసాన్ని కూడా ప్రభువు ఏం చేస్తుంటారు, చూస్తూ ఉంటారు. ఆ కోణంలో ఈరోజు ప్రార్థన చేసే ప్రతి అంశం మీద చేసేవారి ప్రయాసము, చేసేవారి విశ్వాసాన్ని ప్రభువు చూస్తూ ఉంటున్నారు. అట్లా పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సందర్భాలలో ప్రభు వారి విశ్వాసాన్ని చూచి వేరొకరి పాపములు క్షమించడం, వేరొకరి రోగాలను క్షమించడం, వేరొకరి యొక్క అవసరతలను తీర్చడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. పౌలు గారు ఏమన్నారంటే, మీరు భక్తియు, సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అందరి కొరకు, మనుషులందరి కొరకు, రాజుల కొరకు ప్రార్థన చేయమన్నారు. వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు ఆయన. మీరు బాగుండడం కొరకు ఇలా కూడా చేయండి అని ఆ కోణంలో చెప్పాడు. ఇప్పుడు వాళ్ళందరి బాగోగుల కొరకు మనం ప్రార్థన చేస్తున్నామంటే మన విశ్వాసం సరైనదిగా ఉండాలి. మనం చేస్తే, దేశం కొరకు ప్రార్థన చేస్తే, మనం రాజుల కొరకు ప్రార్థన చేస్తే, మనం వేరొకరి కొరకు ప్రార్థన చేస్తే అది సక్సెస్ అవుతుంది అన్న విశ్వాసం మనలో ఉండాలి. మన విశ్వాసాన్ని బట్టి ఆ ప్రార్థన అక్కడ సక్సెస్ అవుతుంది. అంచేత ప్రస్తుతం మన మధ్యలో మనం ఏదైనా ప్రార్థన విన్నపాలు తీసుకొని వచ్చినప్పుడు, లేదా ఎవరి కొరకన్నా ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఇక్కడ ఉండవచ్చు, లేక దూరంగానూ ఉండవచ్చు. అయినప్పటికీ వారి కొరకు మనము ప్రయాసపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాము అనుకుంటున్నాం అనుకోండి. అలాంటి సమయంలో మన విశ్వాసాన్ని ప్రభు చూస్తుంటాడు. హల్లెలూయా. అటువంటి పరిస్థితిని, అటువంటి సందర్భాన్ని మనము మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చదివినాం. చదవండి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. చుట్టూ ఆయనను మోసుకొని వచ్చారు కదా, ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తిని మోసుకొని వచ్చారు. దుప్పటితో ఏం చేశారు, వాళ్ళు కర్రగట్టుకొని తెచ్చినారు.
లోపలికి వెళ్ళడానికి స్థలము లేనందున ఆ ఇంటి పైకప్పును కొంత ఊడదీసి అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారంటే యేసయ్య పాదాల దగ్గరకు పెడతారు. ఇది వాళ్ళ ప్రార్థన. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. వీళ్ళ భారం ఏంటంటే అక్కడి నుంచి ఎవరిని మోసుకొని వచ్చినారంటే పక్షవాయువు కలిగిన వ్యక్తిని మోసుకొని వచ్చారు. ఆ భారాన్ని ప్రభు పాద సన్నిధిలో ఉంచుతూ ఉన్నారు. ప్రభు పాద సన్నిధిలో వారు ఉంచినప్పుడు ప్రభు వారి విశ్వాసమును చూచి ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తి యొక్క పాపములను క్షమిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు గారు ఏమన్నారు? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. చదవండి 5వ అధ్యాయము యాకోబు 5 చూడండి 15. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన ఎడల వాడైతే పాప క్షమాపణ నొందును. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ జరిగింది మార్కు 2:5లో జరిగినట్టు విషయం ఇదే. ఏంటది? వీళ్ళు విశ్వాసంతో ఆయన తీసుకొని పోయి ఆడ పెడుతున్నారు. వాళ్ళు మనవి అది, ఇదయ్యా మా మనవి అన్నట్టుగా వాళ్ళు ఏం చేస్తున్నారు? తీసుకొచ్చి ఆడ పెడుతున్నారు. ప్రభు అతనిని చూచి అని ఇక్కడ చెప్పలేదు. వారి విశ్వాసమును చూచి పక్షవాయువు కలిగిన వ్యక్తి యొక్క పాపములు అక్కడికక్కడికే క్షమించేస్తూ ఉన్నాడు. దాని మీద పెద్ద తర్కం జరిగింది. ఇతడు పాపములను ఎలా క్షమిస్తాడు? ఇతడు ఎవడు? మనిషి పాపాలు క్షమించడానికి ఇతడు ఎవడు అని పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు అనబడేటి మరి కోవకు చెందినటి వాళ్ళు దాన్ని ప్రశ్నించడం జరిగింది. దానికి వివరణ కూడా ప్రభు ఇచ్చుంటున్నారు. హల్లెలూయా. ఏదేమైనాను ఈ యొక్క వాక్యంలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము ఏ ప్రార్థన విన్నపాన్ని తీసుకొని వచ్చి ఆడ ప్రభు పాదసంలో పెడుతున్నప్పుడు ప్రభు మన యొక్క విశ్వాసాన్ని చూచి ఆ ప్రార్థన మనవిని మన్నించడం అనేది జరుగుతుంది. మనకు విశ్వాసముతో కూడిన ప్రార్థన అనుభవము మనకు అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మనము పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళి ఆదికాండము 18వ అధ్యాయంలో అబ్రహాము ప్రార్థన చేస్తున్నారు. ఎవరిని గురించి? లోతును గురించి ప్రార్థన చేస్తున్నారు. లోతును గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు ఆయన మనవిని ఏం చేస్తున్నాడంటే అంగీకరించి లోతును వారి కుటుంబాన్ని రక్షించడానికి ఆయన సిద్ధ మనస్సు కలిగి ఆయనకి ఇస్తున్నాడు. సరే పో అన్నట్టుగా చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్టార్ట్ చేస్తున్నాడు ఆయన ప్రార్థన. చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. 18వ అధ్యాయము 20వ వచనం నుంచి చూద్దాం మనం. మరియు గొప్పది గనుకను, భారమైనది గనుకను దిగిపోయి చొప్పుననే లేదో చూచేదను, చేయని ఎడల తెలుసుకొందునా నేను. ఆ మనుషులు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా నిలుచుచుండెను. అబ్రహాము సమీపించి దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి 32వ వచనం చదువుతాం. ప్రభు కోప పడని ఎడల ఇంకొక్క మారు మాటలాడేదను. ఒకవేళ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన
హల్లెలూయా. ఆయన ప్రార్థనను మన్నిస్తున్నాడు ప్రభు. ఆ 10 మంది విశ్వాసవంతులు ఉన్నట్లయితే ఆ పట్టణాన్ని కాపాడుతాం. నాశనం చేయకుండా నేను చేస్తాను. ఈ ప్రార్థనను మన్నించడానికి గల కారణం ఏదో తెలుసా? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అతను ఎప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేసేవాడు. లోతు కొరకు ప్రార్థన చేసేవాడు, తన కొరకు ప్రార్థన చేసేవాడు, సంతానము కొరకు ప్రార్థన చేసేవాడు, దేవుని రాజ్యం కొరకు ప్రార్థన చేశాడు, భార్య కొరకు ప్రార్థన చేశాడు, కుమారుల కొరకు ప్రార్థన చేశాడు. ప్రతి విషయమును బట్టి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. సొదొమ గొమొర్రా రాజులను వేరొక రాజులు వచ్చి వారిని ఓడించినప్పుడు అబ్రహాము ప్రార్థన చేసి వెళ్ళి వారిని గెలిచి సొదొమ రాజులను కాపాడాడు. రెడీయా? ప్రతి విషయంలో దేవుని సహాయాన్ని పొందడానికి ఆయన మంచి విశ్వాస వీరుడుగా కనిపిస్తున్నాడు. నీవు ఏ ప్రార్థన మనమైనా పెట్టవచ్చు, ఎవరిని గురించన్నా పెట్టవచ్చు. ప్రస్తుతం దగ్గర ఉన్న వాళ్ళ గురించన్నా పెట్టవచ్చు, దూరంగా ఉన్న వాళ్ళ గురించి కూడా పెట్టవచ్చు. ఎలా పెట్టినా నీ విశ్వాసాన్ని ప్రభు చూస్తాడు. నీకు ఆ విశ్వాసం ఉండాలి. నీకు ఆ విశ్వాసం, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీ ప్రార్థనను మన్నిస్తాడు అన్న ఒక విషయాన్ని కొంతమంది చెప్తుంటారు. నేనేం అడిగినా దేవుడు నాకు ఇస్తాడని. వాళ్ళు అడిగేదంతా వస్తువులు అడుగుతారు, అవసరాల కొరకు అడుగుతూ ఉంటారు, ఆత్మల కొరకు అడగరు. ఒక వ్యక్తి జీవితం మారాలని అడగరు. అలా మారాలని అడిగితే వాళ్ళు ఎంత కష్టపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కుష్టి వ్యాధి అనేది ఓ పాపానికి సాదృశ్యమైనది. అటువంటి వాటిని కూడా ప్రార్థనలో పెట్టి ఏం చేయగలిగినారు? చక్కపరుచుకున్నారు. కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు ఏం చేశారు? 10 మంది వెళ్ళి, అయ్యా మమ్మల్ని శుద్ధులుగా చేయంటే శుద్ధుడు. అది విశ్వాసం. 10 మంది ప్రార్థన చేసి 10 మందికి స్వస్థత కలిగితే ఒక్కడు తిరిగి వచ్చినాడంట. ఆశ్చర్యమైపోయింది. 10 మందికి బాగు చేస్తే ఒకడు వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేట్టుగా, ప్రభువా స్వస్థత పొందినామయ్యా అని చెప్తారు. అలా ఉన్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో విశ్వాసం తక్కువ, ప్రార్థనలు ఎక్కువ. విశ్వాసంతో ప్రార్థన చేసేవాళ్ళు కావాలి దేవునికి. విశ్వాసముతో ప్రార్థన చేయాలి. నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, నీ విశ్వాసాన్ని చూస్తాడు. నీ విశ్వాసం గొప్పదిగా ఉండాలి. ఏదైనా సాధించాలంటే నువ్వు ఎవరి గురించైనా ఒక చీటీ రాసుకొని వచ్చి ప్రార్థన విన్నపోలాడ పెట్టేసి నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే నీవు దాని మీద భారం కలిగి ఉండాలి. భారం, బాధ్యత, తపన ఉండాలి నీకు. అది నీ యొక్క వ్యక్తిగతమైన విషయంలో ఆ ప్రార్థన విన్న పని సక్సెస్ చేయాలి నువ్వు. అలా నీకు ఒక మంచి నమ్మకం అనేది ఉండాలి. మనం తీసుకొని పోయి ప్రార్థనలో పెడితే దేవుడు మన మాట వింటాడు, మనకు సహాయం చేస్తాడు. ఇలా చాలా విషయాలను ప్రార్థనలో పెట్టిన సక్సెస్ చేసుకున్న అనుభవాలు ప్రతి క్రైస్తవుడు సంపాదించుకోవాలి. ఇది సేవకుల పనే కాదు, ప్రతి క్రైస్తవుల పని. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సేవకులు కాదు. ఎక్కడ? మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో వారి విశ్వాసమును చూచి అన్నప్పుడు వాళ్ళందరూ సేవకులు కాదు. వాళ్ళందరూ దేవుని మీద విశ్వాసం ఉంచిన సామాన్యమైన వ్యక్తులు. సామాన్యమైన వ్యక్తులైనా సేవకులైనా ఎవరైనా విశ్వాసముతో ప్రార్థన చేయడం కావాలి. ఇప్పుడు అబ్రహాము దైవజనుడు, కానీ ఆయనకి మంచి విశ్వాసం ఉంది కాబట్టి బలమైన కార్యాన్ని కూడా ప్రార్థనలో పెట్టి అక్కడ లోతు కుటుంబాన్ని తప్పించి ఆ ఉపద్రవములో నుంచి వారిని బయటికి తీసుకొని పోవడానికి
మరి అబ్రహాము యొక్క ప్రార్థన అక్కడ విశ్వాసంతో కనపరచబడింది. అందుచేత ప్రతి దేవుని బిడ్డలు ఏదేని ఒక ప్రార్థన విన్నపాన్ని తీసుకొని పోయి యేసయ్య పాదాల సన్నిధిలో పెడుతున్నప్పుడు వారి విశ్వాసాన్ని ప్రభువు ఏం చేస్తుంటాడండి, మరి కనుగొంటాడు. హల్లెలూయా. వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. వాళ్ళ విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తున్నారా లేదా అనేది ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. ఎవరు విశ్వాసంతో ప్రార్థన చేస్తారో వాళ్ళ విశ్వాస సంబంధమైన ప్రార్థన దేవుని సన్నిధిలో చేరుతుంది. హల్లెలూయా. పరీక్ష అనేది తప్పకుండా ఉంటుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం. అక్కడ ఒక కనాను స్త్రీ కనిపిస్తుంది. మనకు తెలిసినటి వాక్యాలే, వాటిని మనము చక్కగా పరిశీలన చేద్దాం. చూడండి, చెప్పబడిన మాటలను బట్టి మనం చూస్తున్నాం. 28వ వచనం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి యొక్క ఈమెది కూడా ప్రార్థన విన్నపం. ఏమిటి ఈమె ప్రార్థన విన్నపం అంటే, తన కుమార్తెకు దెయ్యము పట్టుకొనింది. తన కుటుంబ సమస్య, కానీ తన కుమార్తె అక్కడ లేదు, ఆమెతో లేదు. ఆమె మాత్రమే ప్రభువును దర్శించింది. ఆమె కుమార్తె ఇంట్లో ఉంది. అయితే ఆమె విశ్వాసం ఏంటంటే, ఆయన లేకపోయినా కూడా సరే ఆయన ఒక మాట చెప్పగలిగితే ఆ యొక్క కార్యము జరిగిపోతుంది. ఆయన ఒక మాట చెప్పగలిగితే చాలు, నా కుమార్తెకు స్వస్థత కలుగుతుంది అన్న ఒక మంచి విశ్వాసంతో ప్రభు దగ్గరకు వచ్చి మొరపెట్టాడు. ఆమె విశ్వాసము మరి బలహీనమైనదా గొప్ప విశ్వాసమా అనేదానికి ఆయన ఒక పరీక్ష లాంటిది పెట్టాడు. ఆమెను పట్టించుకోకుండా ఉంటున్నాడు. అయినప్పటికీ ఆమె పదే పదే ఏం చేస్తుందంటే అడుగుతూ ఉంది. ఎవరైనా విశ్వాసం కలిగిన వాళ్ళు ఒక సమస్యను ప్రార్థనలో తీసుకొని పోయి పెట్టారంటే ఓసారి చేసేసి వదిలేరు. అది ఏమవుతుంది, అది నెరవేరేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఇది మనం మన కుటుంబాల్లో ఎవరైనా మారాలని అనుకున్నాం అనుకోండి, ఓ 2 రోజులు ప్రార్థన చేస్తాం వాళ్ళ గురించి, ఇంకంతే వదిలేస్తాం. ఏమంటే వాళ్ళు మారరా, మనకు దేవుడు యేసయ్య మారుస్తాడనే విశ్వాసం లేదా? వాళ్ళు మారంటే వాళ్ళు ఎలా మారుతారు? యేసయ్య మారుస్తాడు, యేసయ్య మార్చేవాడు. వాళ్ళు మారరు. దేవుడు మారుస్తాడు. వాళ్ళ హృదయాన్ని తాకుతాడు, వాళ్ళ మనస్సును త్రిప్పుతాడు. సామెతలు 21:1 ప్రకారం మనం చూస్తే, రాజు యొక్క హృదయము యెహోవా చేతిలో నీటి కాలువ వలె ఉన్నది, ఆయన దానిని తన చిత్త వృత్తి చొప్పున త్రిప్పును అన్నారు. మనుషులను మార్చేది యేసయ్య. ఆయన మారుస్తాడు. ఆయన తగు రీతిలో తగు సమయంలో వాళ్ళను మార్చడానికి సమర్థుడు. ఆయన నిన్ను మార్చింది ఆయన, నన్ను మార్చింది ఆయన, ఎవరినైనా మార్చగలిగేది ఆయనే. అయితే వాళ్ళ విషయం మన చెవిలో పడింది లేదా వాళ్ళ విషయం మన దృష్టికి వచ్చిందన్నప్పుడు మన విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ప్రభువా, వాళ్ళని తాకండి, వాళ్ళని ముట్టండి, వాళ్ళ మీద ప్రేమ చూపించండి అని. ఎందుకు? మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నదేదో మీ పరమ తండ్రికి తెలుసు. వాళ్ళు అడగక మునిపే దేవునికి తెలుసు. అది వేరు విషయం. నీ దృష్టికి వచ్చింది కాబట్టి నీవు విశ్వాసంతో అతని గురించి ప్రార్థన చేస్తున్నావా లేదా, అది నిన్ను గురించినంటి విషయం. నీ విశ్వాసాన్ని నువ్వు రుజువుపరచుకోవడానికి ఇలాంటి విషయాలను నువ్వేం చేయాలి? టేకప్ చేయాలి. నీ విశ్వాసం నిరూపించుకునే పనులు ఇవి. నాకేముండదులే అనుకోకూడదు, ప్రార్థన చేయాలి. సక్సెస్ అయిందనుకో, ఓ దేవుడు మన ప్రార్థన విన్నాడు. ఇంకొకరు చెప్పొచ్చు, నేను ప్రార్థన చేస్తానండి, దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు నీ విశ్వాసం కదా సక్సెస్ అవుతుంది. దేవునికి మహిమ, నీకు విశ్వాస సంబంధమైన బలం నీకు వస్తుంది.
దేవుని మీద ఇంకా నమ్మకం పెరుగుతుంది. దేవుని పక్షాన నువ్వు సాక్ష్యం ఇవ్వడానికి ధైర్యంగా ముందుకు వెళ్తావు. దేవుడు కార్యం చేస్తాడు అని చెప్పగలుగుతావు. నువ్వు ఒక సాక్షిగా నిలబడతావు. నిన్ను ఒక సాక్షిగా నిలబెడతాడు ఆయన. నీ విశ్వాసాన్ని ఆసరాగా చేసుకొని నిన్ను బలమైన సాధనంగా దేవుడు వాడుకుంటాడు. నువ్వు ఊహించని వాటికంటే, అడుగు వాటికంటే అత్యధికముగా చేయగలిగినట్టు దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలి. అంచేత ఈ యొక్క మత్తయి 15వ అధ్యాయంలో ఆమెకు విశ్వాసాన్ని బట్టి టెస్టులు పెట్టాడు ఆయన. ఆమె విశ్వాసాన్ని పరీక్షిస్తున్నప్పుడు ఆమె ఆ పరీక్షలో ఎటువంటి అవమానమునకు లోనైపోకుండా అవమానమును నిర్లక్ష్య పెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించు వాడునైనా యేసు వైపే చూస్తున్నది ఆమె. మనమందరం అలా చూడాలని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో 3వ వచనములో అలాగ చెప్పబడి ఉన్నది. మనము యేసు వైపు చూస్తూ ప్రార్థన చేయాలి. యేసు ఎవరంటే విశ్వాసమునకు కర్త. ఆయనను చూడాలి. ఇప్పుడు కానాను స్త్రీ ఎవరిని చూస్తుంది? శిష్యులను చూస్తుందా? శిష్యుల దగ్గర వ్యవహారం ఆడుతుందా? ఏందయ్యా పొమ్మంటున్నారు అని ఆమె వారిని ఏమన్నా చూచిందా? వాళ్ళని ఏమన్నా అనిందా? అసలు వాళ్ళని గురించి విషయమే లేదు అక్కడ. ఆమె వాళ్ళతో మాట్లాడినట్లేదు. ఆమె యేసయ్యతోనే మాట్లాడుతున్నది. చూడండి ప్రియులరా, చక్కగా గమనించబడుతున్నటువంటి మరి విషయాన్ని చూద్దాం. 23వ వచనము 15వ అధ్యాయము మత్తయి 23. అందుకు ఆయన చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఆయనను వేడుకొనగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసయ్య మాట్లాడుతున్నారు. వాళ్ళు యేసయ్యతో మాట్లాడుతున్నారు. ఆమెతో కూడా మాట్లాడి ఉంటారు. వెళ్ళమ్మా వెళ్ళు అంటుంటారు. ఆమె దగ్గర చెప్తుంటున్నారు, యేసయ్య దగ్గర చెప్తారు. చూడండి, ఇప్పుడు వాళ్ళు అన్నారు ఏమని? ప్రభువా ఈమెను పంపివేయి ప్రభు అంటే యేసయ్య వద్దు వద్దు సరే పంపించేయండి అని వాళ్ళకి ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా ఉన్నదా? చదువు. ఆయన ఇంటివారై పంపబడలేదా నేను. ఆయనను ఆమె వచ్చి మొరొక్కి ప్రభువా చేయమని ఆమెను అడిగాను. హల్లెలూయా. వాళ్ళు చెప్పారు పంపేసే ప్రభు అని. ఈయన వాళ్ళకి సమాధానం చెప్పడంలా ఆమెకి చెప్తున్నాడు. ఆమె ఈయన కేసు చూస్తుంది, ఈయన ఆమె కేసు చూస్తున్నాడు. ఆమె ఈయన దగ్గర ప్రార్థన చేస్తుంది, ఈయన ఆమెకి సమాధానం ఇస్తున్నాడు. మధ్యలో వీళ్ళు పంపేసే ప్రభు వెళ్ళిపోమ్మా అన్నట్టు జరిగినప్పటికీ ఆమె వాళ్ళని గురించి చూడలేదు, ఈయన వాళ్ళనే పట్టించుకోలేదు. విషయమే చెప్తున్నాడు. హల్లెలూయా. అవునవును. పక్షవాయువు కలిగిన వాను ఆ కప్పు తీసి ఇంటిలో దింపినప్పుడు చాలామంది ఉన్నారు. అక్కడ ఎవరన్నా ఏదైనా కూడా చెప్పుంటారు, వీళ్ళేంది కప్పులో నుంచి దింపు ఉండారని. అటు వాటిని ఈయన పట్టించుకోలేదు, వాళ్ళు కూడా దాని గురించి పట్టించుకోవాలి. వాళ్ళకి యేసయ్య దగ్గరే పని, యేసయ్య వాళ్ళ విశ్వాసంతోనే పని. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఎట్లా జరుగుతున్నది. విశ్వాసాన్ని గురించే మాట్లాడుతున్నారు, విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారు. నీకేదన్నా నీ కుటుంబంలో ఏదన్నా నీకు ఆ సమస్య ఏదైనా ఉన్నట్లయితే నువ్వు యేసు వైపు చూస్తూ విశ్వాసముతో ప్రార్థన చేయాలి. యేసయ్య నీ విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక గమనించవలసినటువంటి వారమైనాం. విశ్వాసం విశ్వాసం విశ్వాసం. మీకు తెలిసిన విషయాలనే నేను మీకు గుర్తు చేస్తున్నాను, బాగా గుర్తుంచుకోవాలి.
రాజుల గ్రంథం 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉన్నది. చూద్దాం. 2 రాజుల గ్రంథం 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనము. పిమ్మట ఆమె దైవజనుని యొద్దకు వచ్చి పట్టుకొనెను. గెహాజీ తోలివేయుటకు రాగా దైవజనుడు వ్యాకులముగా ఉన్నది, మరుగు చేశాను. హల్లెలూయా. అప్పుడు అడిగితినా. చాలు. ఇక్కడ చూడండి, గెహాజీ మధ్యలో వచ్చి అడ్డగిస్తున్నాడు. ఆమె ఆయనతో ఒక్క మాట కూడా మాట్లాడాల. ఈమె ఇదంతా కూడా ఏంటంటే దైవజనుడి మీదనే ఫోకస్. దైవజనుడు అని పెట్టారు ఎందుకంటే దేవుని ప్రతినిధి అని అర్థం. ఆయనే కదా ఆ రోజు నీకు ఒక మంచి కుమారుడు దేవుడు కలిగిస్తాడన్నాడు కదా. ఆయన చెప్పింది జరిగింది కదా. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మనము మొరపెట్టుకుంటే మనకు కార్యం జరుగుతుంది. భర్త అడుగుతున్నాడు, ఈరోజు అమావాస్య కాదే, ఈరోజు విశ్రాంతి దినము కాదే, ఎందుకు వెళుతున్నావు నీవు అని ఏం చేస్తానంట చెప్పినప్పుడు 23వ వచనంలో తన భర్త నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవుదు అని అడుగగా ఆమె నేను పోవుట మంచిదని చెప్పి గాడిద గంటలు కట్టి ఎక్కి వెళ్ళి. హల్లెలూయా. ఏమిటంటే ఆమె విశ్వాసం అటువంటిది అన్నమాట. కుమారుడు చనిపోయినాడనేది కూడా తెలిసిపోతూ ఉంది. చనిపోయిన కుమారుని సైతము మంచం మీద పెట్టి ఆమె బయలుదేరి దైవజనుడి దగ్గరికి వెళ్ళి దైవజనుడికి వచ్చితే దైవజనుడికి చెప్పితే దైవజనుడు కార్యాన్ని జరిగిస్తాడు ఈ సమయంలో అని ఆమె నమ్మి వెళ్తుంది. భర్త దగ్గర కూడా అదే చెప్తుంది, నేను అక్కడికి వెళ్ళడం మంచిది. అంత విశ్వాసం కలిగిందా. అందుకోసం గెహాజీ తోలి వేస్తూ ఉన్నా కూడా ఆమె జోలికి పోకు, ఆమె చాలా బాధలో ఉంది. అప్పుడు ఆమె ప్రార్థన చేస్తుంది, దైవజనుడు దగ్గర చెప్తుంది, ఈ విధంగా నాకు ఎందుకు ఇచ్చావు, ఎందుకు తీసేసావు అన్న తాత్పర్యంతో మాట్లాడుతుంది. హల్లెలూయా. ఆయన మాటల గురించి ఆయన పట్టించుకోకుండా వెంటనే కార్యాన్ని జరిగించడానికి వెళ్తున్నాడు. చూడండి, గెహాజీ వెళ్తున్నాడు దేన్ని తీసుకొని, గురువు గారు ఇచ్చినట్టు దండాన్ని తీసుకొని పోతున్నాడు, కర్ర తీసుకొని పోతున్నాడు. ఏమని చెప్పాడు, ఈ దండమును ఆ బాలుడి మీద పెట్టు, అతడు లేస్తాడు అంటే దాన్ని నమ్మి ఇతను వచ్చి దాని మీద పెట్టడానికి పెడితే కార్యం జరగలే. హల్లెలూయా. కార్యము జరగదు. తిరిగి వచ్చి అక్కడ చేశాడు. హల్లెలూయా. ఎందుకు కార్యం జరగలేదు అంటే యేసయ్య దగ్గరకు మూగ చెవిటి దెయ్యాన్ని తీసుకొని వచ్చినప్పుడు యేసయ్య శిష్యులు దాన్ని తోలివేయలేకపోయారు. హల్లెలూయా. వినండి, ముగిచ్చేద్దాం. తోలివేయలేకపోయారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు వాళ్ళని, ఎంతకాలము మీతో ఉన్నది అల్ప విశ్వాసులారా, మీ అల్ప విశ్వాసము చేతనే మీరు తోలివేయలేకపోయారు, తీసుకొని రండి అని చెప్పి ఒక మాటతో దాన్ని పలకిచ్చాడు. హల్లెలూయా.
ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే విశ్వాసం. విశ్వాసం. నీవు నీవు నీ భారాన్ని ప్రభు దగ్గర పెట్టేటప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నీకు విశ్వాసం ఉంటే పదే పదే ప్రార్థన చేస్తావు. ఏ విషయాన్నైనా నువ్వు నడుం కట్టుకున్నావు అనుకో, ఈ సమస్యను పరిష్కరించుకోవాలని దాని గురించి ప్రార్థన చేస్తానే ఉంటావు. ఎందుకు ప్రార్థన చేస్తావు చెప్పండి? ఎందుకు ప్రార్థన చేస్తావు? 10-14 రోమాలో ఏముంది? విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేస్తాను. మరి ఎందుకు పదే పదే చేస్తున్నావు అంటే నువ్వు విశ్వసిస్తున్నావు కాబట్టి చేస్తున్నావు. ఎప్పటి వరకు చేయాలి ఎలాంటి ప్రార్థన? 77:1 ఏముంది? నేను ఎలుగెత్తి మొరపెట్టుచున్నాను, యెహోవాకు మొరపెట్టున్నా, నా మనవి ఆయన చెవిలో పడేంత వరకు నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. అవునా కదా? అలాగున ఒక వ్యక్తి తన కుటుంబ సమస్యలు కావచ్చు, ఒక ఇతరుల సమస్యలు కావచ్చు, ఏదేని పాపం కావచ్చు, మరణించిపోయిన స్థితి కావచ్చు, అవసరాలు కావచ్చు, దేశం కొరకు కావచ్చు, రాజుల కొరకు కావచ్చు, ఏ విషయం దగ్గరున్నా దూరంగా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా దాని కొరకు ప్రార్థన చేయాలి అని అనుకున్నప్పుడు ప్రార్థన చేసే వ్యక్తికి ఉండవలసింది ఏంటంటే విశ్వాసం. విశ్వాసం నీలో ఉంటే నువ్వు అనుకున్న దాన్ని దేవుడు నెరవేరుస్తాడు. సంఘం కట్టాలనుకున్నావు అనుకో, సంఘం కట్టాలంటే ఏం చేయలే, నేరుగా ఆడకు పోయి మీ ఊరంతా దెయ్యాలు జరుగుతున్నాయంటే కట్టేస్తావా? చెప్పండి. కొంతమంది చెప్తారు, ప్రవచనాలు చేసేస్తారు, మీ ఊర్లో దెయ్యం తిరుగుతున్నది, ఆ మూలలో ఉన్నది, అక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది చెప్పేసినావు కదా. ఇప్పుడు ఆ దెయ్యాన్ని నువ్వు తోలాలి. ఏం చేయాలి? ఉండదని చెప్పినావు కదా, ఉండదని నీకు కనిపించిపోయింది కదా, ఇప్పుడు దాన్ని తీసేయాలి కదా. తీసేయాలని లేదా? చెప్పినప్పుడు దాన్ని చేయాలి. చేయలేని వాడికి నువ్వు చెప్పకూడదు. చెప్పేదాని వరకే చెప్పాడు దేవుడు. అదేనా దర్శనం? చేసేదానికి లేదా దర్శనం? హల్లెలూయా. హల్లెలూయా. ఆ చెల్లివమ్మకు పెళ్ళి అయిపోతుందని ఒక చెప్పేసినాడు ఆయన, ప్రవచనాల పాస్టర్. ఆ ప్రకాశం ఎవరా ఆ త్రేసమ్మకి బిడ్డలు ఇచ్చేస్తాడు దేవుడు వచ్చే సంవత్సరానికి అంతా అన్నాడు. ఇప్పుడు అనేక సంవత్సరాలు ఇల్లు గుడి కట్టేసి అయిపోయింది. మళ్ళీ ఆయనకి గిఫ్ట్ ఇచ్చినారంట, కారు. ఆయన మంచి షావుకులు అంట, కారు ఇచ్చినారంట. అటువంటి వాళ్ళని కానీ చూసినారనుకో మీరా, ఓరే ఇట్టడి అబద్ధాలు చెప్తేనే జనాలు నమ్ముతారు కాబట్టి అబద్ధాలే ప్రవచిస్తామంటే దేవుని దగ్గర తగులుకునేస్తాం. నీవు నోరు తెరిచినప్పుడు అది జరగాలి. జరగకుండా నోరు తెరవకూడదు. నాకు అది తెలిసిపోయింది, నాకు ఇది తెలిసిపోయింది. నోరు, నీ నోటి మాట వలన తీర్పు నొందుతావు. అపరాధివనియు నీతిమంతుడు అనియు తీర్పు నొందుతావు. నీ మాటలు కొద్దిగా ఉండాలి, లేదంటే దుష్టుడి నుంచి పుట్టిందన్నాడు యేసయ్య మత్తయి సువార్తలో. కాబట్టి సేవా విషయంలో కూడా చాలామంది ఓ ప్రత్యేకత కొరకు వాళ్ళకేందో తెలిసిపోయినట్టుగా వాళ్ళలో ఏందో యేసయ్య ఉండేటట్టుగా అనిపిస్తారు. కానీ యేసయ్య నీలో ఉంటే కదా, నీకు పరిశుద్ధాత్మ ఉంటే కదా నీకు తెలిసిపోతుంది. ఇది అదే పరిశుద్ధాత్మ దాన్ని క్లియర్ చేయాలి కదా. చేయదా? నీ దగ్గర ఉండే పరిశుద్ధాత్మ చేయదేమో. కొంతమందికి పరిశుద్ధాత్మ వస్తుంది, హల్లెలూయా 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 ఎగిరేస్తూ ఉంటారు. ఒక రోజుకే తగులుకునేస్తారు. అది పరిశుద్ధాత్మ కాదు అనేది నిరూపణ. ఆ రోజు అవమానమే కదా, వాళ్ళు సిగ్గుతో తల వంచుకుంటారు. అందుచేత అలాగంతా ఉండకూడదు, మంచి విశ్వాసముతో ఉండాలి. ఈ పక్షవాయువు కలిగిన వారిని తీసుకొని వెళ్ళిన వ్యక్తి దగ్గర ఏముంది? విశ్వాసము. హల్లెలూయా. అబ్రహాము దగ్గర ఏముంది?
విశ్వాసము. సక్సెస్ అయిందా ఈ ప్రార్థనలంతా? తప్పకుండా సక్సెస్ అయింది. తూరు సీదోనుల పట్టణస్థురాలేంటి కనాను స్త్రీ యొక్క ప్రార్థనలో ఏమునింది? విశ్వాసము. షూనేము పట్టణస్థురాలు దగ్గర ఏమునింది ప్రార్థనలో? విశ్వాసము. విశ్వాసం ఉండాలి. దావీదు అదే చెప్తున్నాడు, నా ప్రార్థన దేవుడు వినేంత వరకు నేను ప్రార్థన చేస్తున్నాను. కారణం విశ్వాసం. నీ కుటుంబంలో, నీ భర్తల విషయంలో, నీ భార్య విషయంలో, నీ కుటుంబ సభ్యుల విషయంలో, మీ తల్లిదండ్రుల విషయంలో పట్టు విడవకుండా విశ్వాసంతో ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. నువ్వు సేవ చేసే ప్రాంతం కొరకు, ఆ ప్రజల కొరకు, ఆ జనుల కొరకు, ఆ అన్ని జనుల కొరకు, వాళ్ళ రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉండాలి. బాలుడుగా ఉన్నప్పుడే దైవజనుడుగా ప్రతిష్ఠించబడేంటి ఇర్మియా ఏం చేశాడు తెలిసిన? ఇదే ప్రార్థన చదవండి. 9వ అధ్యాయం 1వ వచనం ముగిద్దాం. ఇర్మియా 9:1. ఏం మూసేసావు బైబిల్? సూపర్ అయినవాడు. నా జనులలో హతులైన వారిని గూర్చి నేను దివారాత్రములు కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక. హల్లెలూయా. సరే, నేను ఎప్పుడు ఏడిసి ప్రార్థన చేయాలి? నా జనాలలో హతులైన వాళ్ళు అంటే నశించిపోయిన జనాంగమును గురించి ప్రార్థన చేస్తున్నాను. అంత విశ్వాసం ఆయనకి. మన ఇళ్లలో నశించిపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. దేశం కొరకు ప్రార్థన చేస్తాం. దేశం దేవా దేశాన్ని మార్చేయి అంటాం. నేను ప్రార్థన చేస్తే అన్నీ జరిగిపోతుంది అంటాం. మన ఇంట్లోనే జరగదు. మన విశ్వాసం మన ఇంట్లో వాళ్ళకి మనం పణంగా పెట్టలేని పరిస్థితుల్లో కనిపిస్తూ ఉంటాం. కొన్ని సందర్భంలో, కొన్ని ఇళ్లలో అలాగే జరుగుతూ ఉంటుంది. యోబు గారు అన్నారు, నీ భక్తి నిన్ను రక్షింపదా, నీకు ధైర్యము పుట్టింపదా? నీకు ధైర్యం పుట్టించాలి నీ భక్తి. నీ విశ్వాసంతో కూడిన భక్తి నిన్ను రక్షించాలి, నీ కుటుంబాన్ని రక్షించాలి. నువ్వు నడుము కట్టుకోవాలి. నువ్వు తూతూ మంత్రంతో ప్రార్థన చేసేది అది అందరి వల్ల అవుతుంది. రోజుకి ఎంతసేపు ప్రార్థన చేస్తుంటా? 5 నిమిషాలు చేస్తున్నా, 10 నిమిషాలు చేస్తున్నా, స్టైల్గా మాట్లాడేది అవన్నీ ఇక్కడ జరగవు. ఒక వ్యక్తి మారాలి అంటే, పరలోక రాజు దగ్గర నుంచి అనుమతి రావాలంటే నీ ప్రార్థన అక్కడికి ఎక్కాలి. అందుకే చాలామంది సేవకుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటుంటారు, ప్రార్థన చేయండి. వాళ్ళు కూడా ప్రార్థన చేస్తే ఎక్కుతారు. సేవకుల దగ్గరికి వెళ్ళొద్దని చెప్పడంలా, వెళ్ళు. విశ్వాసంతో ఉంటారు వాళ్ళు. వాళ్ళని దేవుడు పిలిచాడు కాబట్టి వాళ్ళు చేసే ప్రార్థన అంగీకరించాడు. నీకేడా వాళ్ళ ప్రార్థన మీదనే నువ్వు ఆధారపడి ఉంటే నువ్వెప్పుడు నీ కుటుంబం కొరకు నువ్వు నీ దగ్గర ప్రార్థన జీవితం కలిగి ఉండకపోతే ఎప్పుడు సేవకుల మీదనే ఆధారపడతాట. యేసు మీద ఆధారపడాలి. హల్లెలూయా. దాన్ని ఏమంటారు తెలిసిన? విశ్వాసము. అంచేత 2 తెస్సలోనికి రాసిన పత్రికలో చెప్తాను, విశ్వాసం అందరికీ లేదు. అందరికీ ఉండాలి విశ్వాసం. అందరూ దేవుని మీద విశ్వాసంతో ప్రార్థనా జీవితాన్ని గడపాలి. అటువంటి ధన్యత ప్రభు దగ్గర నుంచి మనం పొందాలి. విశ్వాసం అనున్నది ఒక వరం. హల్లెలూయా. రక్షణ పొందాలన్నా కూడా విశ్వాసము చేతనే, కృపచేతనే మీరు రక్షింపబడ్డారు, కానీ అది మీ వలన కలిగినది కాదు. హల్లెలూయా. నువ్వు రక్షణలో నిలబడాలన్నా కూడా నీకేముండాలి? విశ్వాసం. ఎవరైనా రక్షణలో నడిపించాలంటే నీకేముండాలి? విశ్వాసం.
ఎవరి కొరకన్నా ప్రార్థన చేయాలంటే ఏముండాలి? విశ్వాసం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. ఆయన అంటున్నాడు, తన్ను వెదకు వారికి అందరికీ ఫలము దయచేయువాడని నమ్మవలెను. అట్లని హెబ్రీ 11:6 చెప్పబడి ఉన్నది. అందుచేత మనము గమనించవలసిన వారమై ఉంటున్నాం. నీ ప్రార్థనలో ప్రభు చూసేది ఏంటంటే విశ్వాసం. నువ్వు బయట దేశస్తుల కొరకు కూడా ప్రార్థన చేయి, కానీ నీ దగ్గర విశ్వాసం ఉండాలి. జటిలమైన సమస్య కొరకు కూడా ప్రార్థన చేయి, సక్సెస్ అవుతుంది, కానీ విశ్వాసంతో ప్రార్థన చేయి. విశ్వాసంతో ప్రార్థన చేయగలిగే ఆ యొక్క ఆ టాలెంట్ ఎవరు సంపాదించుకుంటారో వాళ్ళ ద్వారా దేవుడు కార్యం చేయడానికి సిద్ధపడతాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు చక్కగా నెరవేరుస్తాడని విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నీ విశ్వాసాన్ని పణంగా పెట్టాలి. ప్రభు నీ వైపు చూస్తాడు, నీకు సహాయం చేస్తాడు. వారిని చూచి ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తి యొక్క పాపములు క్షమించాడు. ఆమె వైపు చూచి, అమ్మ నీ విశ్వాసం చాలా గొప్పదని చెప్పి, నువ్వు కోరినట్టే కలుగుతుంది పో అన్నాడు. హల్లెలూయా. ఎలీషా షూనేము పట్టణస్థురాల వైపు చూచి, ఆమె వ్యాకులముతో ఉన్నది, ఆమెను తొందర పెట్టబాకు, ఆమె సమస్యలో ఉన్నదని చెప్పి సమస్యను తెలుసుకొని ఆయనే స్వయంగా వెళ్ళి తన శిష్యుడు చేయలేని పనిని కూడా ఆయన చేసి అక్కడ ఆ బిడ్డను బ్రతికించినట్టుగా వాక్యంలో చెప్పబడుతుంది. ఎంత విశ్వాసం! విశ్వాసానికి ఎంత శ్రద్ధ తీసుకొని పోయినాడో చూడండి ఆయన ఎలీషా గారు. ఆయన ఉన్న చోట్ల నుంచి ఆమె ప్రాంతంలోకి ఆయన వెళ్ళాడు. గాడిద మీద వెళ్ళి స్వస్థపరిచి బిడ్డను ఆమెకి ఇచ్చి ఎంత రిస్క్ తీసుకుంటారో చూడండి. హల్లెలూయా. విశ్వాసముతో కూడినట్టి అబ్రహాము జీవితంతో ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా ఓపికతో వింటున్నాడు దేవుడు. విని అలాగే అని సమాధానం చెప్పి వెళ్ళి అలా చేశాడు. అట్లా నీ విశ్వాసం అంత గొప్పదిగా ఉండగలిగితే నువ్వు కోరిందంతా కూడా జరగడానికి ప్రభు అనుమతిస్తాడని, అటువంటి కార్యం చేస్తాడని, తద్వారా నీ సాక్ష్యం పెరుగుతుంది, తద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది, అనేకులు రక్షణ పొందుతారు. ఇన్ని కార్యాలు నీ విశ్వాసం వల్ల జరుగుతుందని గుర్తించగలిగితే దేవుని యందు విశ్వాసంతో ప్రార్థించగలుగుతాం. అట్టి కృప కలిగి ముందుకు సాగుతాం. దేవుడు వాక్యమును దీవించి ఆశీర్వదించి బలపరచి కాపాడును గాక.